హాయ్ ఫ్రెండ్స్, నేను మీ యాక్టిస్టర్ రమేష్. అందరికీ ఎంతో ఇష్టపూర్వకంగా ప్రతిరోజు మనం తినే ఆహారంలో ఒక పదార్థం అయినటువంటి పెరుగుని ఈరోజు ఒక సరికొత్త విధానంలో పెరుగు పచ్చడిగా తయారు చేద్దాం. ముందుగా ఒక పావు లీటర్ పెరుగును తీసుకుని ముక్కలు లేకుండా చిటికెడు ఉప్పును వేసుకుని బాగా కలిపెట్టుకోండి. ఈ కలిపెట్టుకున్న పెరుగుని పక్కన పెట్టి ఒక స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి పోపు దినుసుల్లో భాగమైనటువంటి ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు, చీల్చి పెట్టుకున్న 2 పచ్చిమిర్చి, సన్నగా తరిమిన ఉల్లిపాయ ముక్కలను వేసి టమాటా ముక్కలు అందులో దోరగా వేయించి చిటికెడు పసుపు వేసి వేయినంత కారం వేసి దోరగా వేయించినటువంటి ఈ తాలింపును ముందుగా కలిపి పెట్టుకున్న పెరుగులో వేసి సన్నగా తరిమిన కొత్తిమీర కాడలను కూడా వేసి కొద్దిసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. వేడివేడి అన్నంలో ఈ పెరుగు పచ్చడిని కలుపుకొని తినే అనుభూతిని మీరు కూడా ఆస్వాదించి ఈ వీడియో చూసిన తర్వాత ఈ పెరుగు పచ్చడిని తయారు చేసే విధానం, టేస్ట్ ఎలా ఉందో మాకు కామెంట్ సెక్షన్లో తెలియజేసి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్.